ఈరోజు మనము ఇప్పటివరకు నేర్చుకున్న 4 ప్రాబ్లమ్స్ రివిజన్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి మూవ్ 0 నంబర్స్ కదా! పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మూవ్ 0. సో, ఈ మెథడ్‌లో మనం ఏం చేసుకున్నాం ఈ ప్రాబ్లమ్‌లో మనం ఏం చేసుకున్నామంటే ఇంట్ ఏ అనేది ఒకటి తీసుకొని అందులో మనము ఎలిమెంట్స్ తీసుకున్నాం. లైక్ 0, 1, 0, 3 అండ్ 12. సో, ఇవి తీసుకున్న తర్వాత మనకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంది అంటే మనకు రావాల్సిన అరే అనేది మనకు 1, 3, 12, 0, 0. సో, ఇది రావాలి. ఏవైతే జీరోస్ అక్కడిక్కడ ఉన్నాయో అవి మనం లాస్ట్ వరకు తేవాలి. ఇది మన ప్రాబ్లమ్. సో, దీనికి మనం యూజ్ చేసిన మెథడ్ పేరే 2 పాయింటర్. సో, ఇండెక్స్. ఇండెక్స్ ఎందుకు తీసుకుంటున్నాం? ఇండెక్స్ ఎందుకంటే అది ప్లేస్‌మెంట్ పాయింటర్. ఇంకొక పాయింటర్ ఏంది? అది ఫర్ లూప్‌లో ఉంటది. ఏముందది? ఫర్ ఇంట్ ఐ అనేది ఏదైతే ఉన్నదో అది ఇంకొక పాయింటర్. ఇదేం చేస్తది అంటే అన్ని ఎలిమెంట్స్‌ని స్కాన్ చేస్తది. సో, అది తీసుకున్న తర్వాత ఓకే. సో, ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఐ ఇంక్రిమెంట్ చేస్తున్నాము. దాని తర్వాత ఐ ఇంక్రిమెంట్ ఎందుకు చేస్తున్నామంటే సేమ్ లెంత్ మళ్ళీ తప్పు చేసినాను. లెంత్‌కి అనేది 1 ఉంది. జస్ట్ ఇది. అండ్ ఇప్పుడు ఐ ఉన్నది కదా! సో, ఐని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడున్న ప్రతి ఎలిమెంట్‌ని అది స్కాన్ చేస్తది. అండ్ ఇండెక్స్ అనేది పాయింట్ 0 ఉన్నది కదా! సో, ఇది ప్లేస్‌మెంట్ పాయింటర్. సో, ఆ ప్లేస్‌లో ఆ ఇండెక్స్‌ని ఫీడ్ చేసుకుంటది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకుందాం. ఇఫ్ ఏ ఆఫ్ ఐ అనేది ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మనం దాన్ని స్టోర్ చేసుకుంటాం. ఎట్లా స్టోర్ చేసుకుంటాం? ఏ ఆఫ్ ఇండెక్స్‌లో మనము ఏ ఆఫ్ ఐని స్టోర్ చేసుకుంటాము. అది స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇండెక్స్‌ని ఇంక్రీజ్ చేస్తాము. ఎందుకంటే నెక్స్ట్ ఏదైతే నాన్ జీరో నెంబర్ ఉంటదో దాన్ని మనం స్పీడ్ చేసుకుంటాం. ఈ ఫర్ లూప్ నుంచి బయటికొచ్చేసి ఇంకో వైల్ లూప్‌ని క్రియేట్ చేసుకొని వైల్ లూప్‌లో మనము ఇండెక్స్ అనేది ఒకవేళ ఏ డాట్ లెంత్ కంటే తక్కువ ఉండాలి. ఇండెక్స్ అనేది ఏ డాట్ లెంత్ కంటే తక్కువనేనా? కరెక్ట్. ఒక్క నిమిషం ఆగేదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్టే. సో, ఇండెక్స్ అనేది ఏ డాట్ లెంత్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఏ ఆఫ్ ఇండెక్స్ ప్లేస్‌లో మనము జీరోస్‌ని పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాము. అంతే. సో, ఇప్పుడు చూసుకుంటే మనకు యెస్. సో, ఒకటి వర్క్ అయ్యింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? మన నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏం చేసినాం? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రివర్స్ అరే. సో, ఈ రివర్స్ అరేలో మనం తీసుకున్న అరే ఏంటి? ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40, 50 అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనకేంది అంటే మనకు అరే ఇప్పుడు ఎట్లా రావాలి అంటే 50, 40, 30, 20, 10. సో, దీనికి మనం కూడా 2 పాయింటర్స్‌ని యూజ్ చేస్తున్నాము. సో, ఒక ఎలిమెంట్ అనేది స్టార్టింగ్‌ది తీసుకుంటే, ఒక ఎలిమెంట్ అనేది లాస్ట్ తీసుకోవాలి. సో, ఐ అనేది స్టార్టింగ్ ఎలిమెంట్ తీసుకుంటే, జే అనేది లాస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో, ఇంట్ జే ఈక్వల్స్ టు ఏ డాట్ లెంత్ -1. సో, ఇదొక ప్రాబ్లమ్. సో, జే అనేది లాస్ట్ నుంచి కౌంట్ అయిపోతది. సో, నెక్స్ట్ ఏం చేద్దాం మనము ఫర్ లూప్ తీసుకుందాం ఇప్పుడు. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ I is less than a dot length and I ప్లస్. సో, నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు ఫీడ్ చేసుకునే టైంలో మనకేంది అంటే ఒక టెంపరరీ వేరియబుల్‌ని తీసుకోవాలి. ఎందుకంటే ఎలిమెంట్ లాస్ అనేటివి ఉంటాయి. ఈ 10 అండ్ 20 అనేది జరిగే ఆపరేషన్‌లో యూజ్ అయిపోతాయి కాబట్టి అవి టెంపరరీగా టెంప్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు ఏమైతది అంటే మనం జస్ట్ లాజిక్ రాసుకుంటాం. సో, టెంప్‌లో మనము నార్మల్‌గా ఉన్న ఏ ఆఫ్ ఐని ఫీడ్ చేసుకుంటాము. దాని తర్వాత ఏ ఆఫ్ ఐలో మనము ఏ ఆఫ్ జేని ఫీడ్ చేస్తాము. దాని తర్వాత ఏ ఆఫ్ జేలో మనం ఏ ఆఫ్ టెంప్‌ని ఫీడ్ చేసుకుంటాము. ఏ ఆఫ్ టెంప్ అంటున్నా నార్మల్ టెంప్. సో, ఈ లాజిక్ ఏంది అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే జే మైనస్ చేస్తాము. సో, ఇక్కడ ఈ లాజిక్ ఏంది అంటే ఇప్పుడు టెంప్‌లో ఏముంటది? నార్మల్‌గా 10 ఉంటది.
ఏ ఆఫ్ ఐ ఏంది? ఐ ఏంది 0. 0 ప్లేస్‌లో ఏమన్నా 10 ఉంది. సో, 10 ప్లేస్‌ల టెంపుల్ 10 ఉంటది. దాని తర్వాత ఏ ఆఫ్ జే. జే లాస్ట్ ఎలిమెంట్ ఏంది? ఏ డాట్ లెంత్ ఎంత? 5. 5 మైనస్ సారీ 5 ఏనా? 3, 4, 5. సో, 5 మైనస్ 1 4. 0 నుంచి 0, 1, 2, 3, 4. సో, ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి 50. సో, ఏ ఆఫ్ జేలో 50 ఉంటది. ఆ 50ని మనం ఫస్ట్‌కి పంపుకున్నాం. ఈ 50ని మనము ఈ 10కి పంపుకున్నాము. ఈ 10ని మనం మళ్ళీ ఇక్కడ పంపుకున్నాము. సో, అప్పుడేమైతది? రివర్స్ అయినట్టే గదా! సో, ఆ లాజిక్‌కి మనం ఈడ రాసినాం. సో, సారీ. ఒక ఇఫ్ కండిషన్ ఉన్నది గదా! అది మనం పెట్టుకోలేదు. ఇఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ జే. ఇప్పుడు జూస్తే యెస్. నెక్స్ట్ ఏం జేసినాం? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ యూనిక్ నంబర్స్ యూఎన్ఐ. ఇక్కడ ఏం జేసినాం? ఇంట్ ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యూనిక్ నంబర్స్‌లో 1, 1, 2, 2, 3, 4 అండ్ 7 ఇది తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మనకేంది అంటే యూనిక్ నంబర్స్ 1, 2, 3, 4, 7. సో, మన అరే ఎక్స్‌పెక్టెడ్ అరే ఇది. సో, దీనికి మనం ఏం చేసుకున్నాము అంటే సేమ్ 2 పాయింటర్స్‌ని యూజ్ చేసుకుంటాము. కాకపోతే చెప్తాను. ఇంట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని తర్వాత ఏం చేసినాము? ఫర్ లూప్ పెట్టుకుంటాం. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ యూనిక్ నెంబర్ మనకు తెలుసు ఒకటి. సో, అందుకే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేయదు. ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసుకుందాము. ఇంకొకటి ఏంది అంటే జే ఎలిమెంట్ తీసుకుందామా? రైట్. లేదు. నార్మల్ జే అన్నది అవసరం లేదు. ఇఫ్ అరే ఇఫ్ ఏ ఆఫ్ ఐ అనేది నాట్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఇండెక్స్ అవుతే ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఇండెక్స్‌ని ఆల్రెడీ ఉన్న ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మనకు ఆల్రెడీ 0th ఎలిమెంట్‌లో ఒక యూనిక్ నెంబర్ ఉంది. సో, ఇండెక్స్‌ని పెంచుకుంటున్నాం మనం. ఇండెక్స్‌ని పెంచుకొని దాని తర్వాత ఏ ఆఫ్ ఇండెక్స్‌లో మనము ఏ ఆఫ్ ఐని ప్లేస్ చేసుకుంటాము. అండ్ దాని తర్వాత ఏం చెయ్యం. సప్పుడు దగ్గర బయటకు వచ్చేస్తాం. దాని తర్వాత వైల్ అవసరం లేదు నాకు తెలిసి. సో, ప్రింట్ చేసుకుంటాం మనం. ఫర్ లూప్ అవసరం ఉంటది ఇప్పుడు. ఎందుకంటే మనం అరేని క్రియేట్ చేస్తలేదు. జస్ట్ మనం ఆ నంబర్స్‌ని ప్రింట్ చేస్తాం. సో, ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 అండ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఇండెక్స్ అండ్ ఐ ప్లస్ ప్లస్. ఇండెక్స్ ఎందుకు అంటే ఇండెక్స్‌లో నాకు ఇప్పుడు డూప్లికేట్ నంబర్స్ అనేటివి ఉండయి. సో, లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే లోపలికి పోతదో అది దాని లెంత్ అయితది. సో, అందుకే మనం ఇండెక్స్‌ని తీసుకుంటాం. అప్పుడు మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాము. ఏ ఆఫ్ ఐ. అండ్ ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకు యెస్. 7 రాలేదెందుకు? సో, ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టుకోవాలి మనము. అంటే ఇప్పుడు ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉన్నదో ఐ థింక్ 5థ్ పొజిషన్‌లో ఉంటది. సో, 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 గదా! 5 ఈజ్ నాట్ లెస్ దెన్ 5 గదా! సో, అందుకే 4 వరకు పోయింది. ఇప్పుడు వచ్చింది చూడండి. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ 2 సమ్ ఆఫ్ 2. దీనికి మనము ఇంట్ ఏ ఆఫ్ అరే ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాను చెప్పండి? నాకు తెలిసి నేను ఏం తీసుకున్నానబ్బా! 1, 2, 4, 6, 8 అండ్ 10. సో, ఇవి తీసుకున్నాము. దీంట్లో మనకేంది అంటే ఇంట్ టార్గెట్.
ఏ 2 నంబర్స్‌ని కలిపితే మనకు 14 అనేది వస్తది అనేది మనకు గావాలి. సో, ఆ 2 నంబర్స్‌ని మనం ప్రింట్ జేయాలి. సో, దానికి మనము ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ I ఈక్వల్స్ టు 0 అండ్ int j ఈజ్ ఈక్వల్స్ టు a డాట్ లెంగ్త్ మైనస్ 1. సో, ఇప్పుడు వైల్ I ఈజ్ లెస్ దెన్ j అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ I ప్లస్ a ఆఫ్ j తీసుకున్నాము. దీని తర్వాత ఈ రెండు సమ్ ఈ రెండిటి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే అంటే 14 అయితే మనం ఏం చేస్తామంటే ప్రింట్ చేసేస్తాం. SYSOUT system dot out print a sum of 2 numbers which make it has 14 is ఒకటేమో a ఆఫ్ I ఇంకోటేమో a ఆఫ్ j. అంతేనా? సో, దీని తర్వాత ఇంకో ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ ఏంది ఒకవేళ సమ్ అనేది లెస్ దెన్ టార్గెట్ అయితే మనము జస్ట్ ఐని ఇంక్రీజ్ చేస్తాము. లేదు ఒకవేళ సమ్ అనేది సమ్ అనేది టార్గెట్ కంటే పెద్దది అయితే అప్పుడు జేని మైనస్ చేస్తాము. సో, మనం ఇక్కడ లూప్ ఇది ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది ప్రాబ్లమ్ ఏంది అంటే బ్రేక్ చేయలేదు మనం. బ్రేక్. యెస్. టట్టా.